ఏదైతే గల్ఫ్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఏ కంట్రీకి పోయే వాళ్ళైనా కానీ కంపల్సరీ ఇక్కడ ఎన్ఆర్ఐఎస్ఎల్ ఏదైతే తెలంగాణ ఎన్ఆర్ఐఎస్ఎల్ అది ఉండేదో దాంట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల నుంచే వీసాలు తీసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ టూర్ ట్రావెల్స్ ఏజెంట్స్ తోటి మనం తీసుకొని అక్కడికి పోయి అంటే ట్రావెలింగ్ వీసా మీద పోయి అక్కడ పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో చాలామంది పోయి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మొన్న చూసాం కేటీఆర్ గారు తన అంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు జైలు జీవితం గడుపుతుంటే కూడా వాళ్ళకు పర్సనల్గా బాండ్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏవైతే కొన్ని ఫేక్ కంపెనీలు ఉంటాయో అక్కడ విజిటింగ్ వీసా మీద పంపించేసి అక్కడ ఏదైనా ఉద్యోగం దొరికిన తర్వాత పర్మనెంట్ అవుతారని అక్కడ దానికి ఏదో టర్మినాలజీ ఉంటుంది, అది మనకు తెలియదు, అంటే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టుగా. బట్ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ కార్డు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకి లైసెన్స్ లేకపోతే వాళ్ళు వర్క్ చేసినా కానీ శాలరీలు ఇవ్వరు, దాచుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీకు అంటే ఉడతా పంజాబ్లో అంటే కొంత చూపించారు. కానీ అట్లాంటి లైఫే ఎక్కడ కానీ ఏ కంట్రీలకు కానీ మైగ్రేషన్ అయినప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇండియాలోకి వచ్చినా కానీ మీకు కొంతమంది బంగ్లాదేశీస్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ పట్టుబడ్డట్టు మనకు న్యూస్ ఛానల్లో వస్తుంటాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో జీవనాధారం చేసుకుంటారు, పని వెతుకొని పని చేసుకుంటుంటారు. కానీ చేసుకున్నా కానీ ఒక దేశం నుండి ఇంకో దేశానికి సీక్రెట్గా వెళ్ళడం అది క్రైమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు విజిటింగ్ వీసాల మీద వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒకటి ఏంటంటే ఆశ ఏంటంటే ఇక్కడికంటే అక్కడ కొంత కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి మనం జాబ్ చేసుకుందామన్నా. నిజానికి ఆయన ఇలా మాట్లాడారు కాబట్టి కట్ చేశాం. కానీ నిజానికి నాకు అడగాలే ఉండేది పర్టికులర్ మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేయలేకపోయారని మీరు అన్నారు. అంటే వాళ్ళు కాదు ఇప్పుడు సెపరేట్ ఆ దేశానికి ఆ గ్రూప్ కి వాళ్ళు అడుగుతున్న ఏదో ఉంటుంది కదా, అలా మాట్లాడి ఉండకపోతే అడిగే వాళ్ళం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే తప్పకుండా మమ్మల్ని ప్రశ్నించాల్సింది, ఎవరిని కానీ ప్రశ్నించాల్సింది. విదేశీ విధానాన్ని కూడా రాష్ట్రాలే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకు నేనేమంటున్నా అంటే విదేశీ విధానం రాష్ట్రాలు తీసుకునే అవకాశం ఉందా? విదేశీ విధానం తీసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి నిరంతరం లేఖలు రాస్తున్నాను, అది చెప్పలేం కదా. ఎందుకంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీగా కూడా మనం ఏమని చెప్తాం, తప్పకుండా దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్తాం. ఓకే, ఆ దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు దానికి సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం? ఈరోజు అంతేందుకు మొన్న రీసెంట్గా ఫ్రాన్స్లో ఒక ఏరోప్లేన్ బ్యాక్ పంపించడం జరిగింది. దాదాపుగా 280 మంది ప్యాసింజర్లు ఉన్నటువంటి అది మైగ్రేషన్కే పోతుంది, వితౌట్ పర్మిషన్ తోటి అది ట్రావెలింగ్ వీసా మీద పోతారు అని చెప్పేసి మొత్తం ఆ ఫ్లైట్నే బ్యాక్ పంపించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఉండే దాంట్లో యుఎస్ పోయి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామని చెప్పేసి మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. అంటే విదేశీ విధానాన్ని తీసుకోవాల్సినటువంటి జాతీయ పార్టీలు ఏవైతే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధానం తీసుకున్నప్పుడు నిజంగా కూడా వాళ్ళ బాధ చాలా శోచనీయం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని పోయారు, కానీ డబ్బులు సరైన విధానంలో పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చో, లేకపోతే ఫారిన్ ఎంబాసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చో పోయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ కష్టాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఏది ట్రావెలింగ్ వీసా మీద పోకుండా వర్క్ వీసా మీద పోతే వాళ్ళకి ప్రొటెక్షన్ లభిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వద్దాం. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఒక విచిత్రమైన పరిస్థితి, విచిత్రం కాదు సరే, ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారు, ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈసారి ఇంతకీ ఎలా ఉంది ఆదరణ? మీరు పార్లమెంట్ ప్రచారం చేస్తూ ఉంటే ఈసారి మిమ్మల్ని పోటీదారుగా చూస్తున్నారా? కొంతమంది వాదన ఏంటంటే ఇక కాంగ్రెస్ ఆర్ బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లాగో అధికారంలో లేదు కదా, వీళ్ళని ఎంపీలుగా గెలిపిస్తే ఏం లాభం, అదే కాంగ్రెస్ను బీజేపీ గెలిపిద్దామని అంటున్నారు. సార్ ఇప్పుడు ఇది గమ్మత్తైన ప్రశ్న సార్. నేను ఎందుకంటున్నా అంటే మరి జాతీయ పార్టీలు మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ఎందుకు పోటీ చేస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఎందుకు పోటీ చేస్తున్నాయి? పోటీ చేయదు కదా. అవి కూడా జాతీయ పార్టీలు ఉన్నప్పుడు జాతీయులనే ఉండాలి. మరి ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రాంతీయ అంటే లోకల్లో కంటెస్ట్ చేస్తున్నాయని ప్రశ్నిస్తే ఎట్లుంటుంది సార్? పోటీ చేయొచ్చు, పోటీ చేయొచ్చు, నో ప్రాబ్లం. గెలిపిస్తే ఇప్పుడు ఎందుకు ఒక మాట చెప్తాను. 1900 అంటే నాకు తెలిసి 1984 తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత ఈ దేశంలో మళ్ళీ 2019లో మాత్రమే స్టెబుల్డ్ గవర్నమెంట్ వచ్చింది సార్. అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి? 1984 19 16 18 దాదాపుగా 34 ఏళ్ళ తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకు మరి అన్ని సంవత్సరాల మధ్యలో రాలే కదా. మీకు రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్ కావచ్చు, ఏ చంద్రశేఖర్ కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, లేదా మన్మోహన్ సింగ్ గారు కావచ్చు. యూపీఏ ప్రభుత్వం ఎన్ని సీట్లతో వచ్చింది? 137 సీట్స్తో వచ్చింది అంతే. అంటే యూపీఏ 1 కావచ్చు, యూపీఏ 2 కావచ్చు.
ఈవెన్ దో లాస్ట్ అంటే 2014లో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలే, అవును. మొత్తం సంకీర్ణ శకమే నడిచింది. ఈ ఒక్కసారే మీకు 19లో ఒక 303 ఎంపీలతోటి ఒక గవర్నమెంట్ రావడం జరిగింది. మళ్ళీ రాబోయే సంకీర్ణ శకమే కాబట్టి తప్పకుండా మళ్ళీ దానిలో ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేను మీరు అన్నది ఒప్పుకుంటాను. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు కాబట్టి ఆ ఎఫెక్టే మళ్ళీ దీని మీద పనిచేసి మరి ఇప్పుడు ఎందుకు ఎంపీ ఈసారికి వెదిరి పెడదాం, వచ్చేసారి మళ్ళీ చూసుకుందామని అటే మళ్ళీ కాంగ్రెస్కో బీజేపీకో ఓటు మళ్ళీ వచ్చా. అట్లా ఏదంటే లాస్ట్ టైం బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒక సీటు కూడా గెలకపోయి ఉండాలి. ఎందుకంటే మేము సీఎంగా ఉన్నప్పుడు ఎంపీలు ఎవరు గెలితే మొత్తం బీఆర్ఎస్కి వేయాలని చెప్పేసి 16 మమ్మల్ని గెలిపేది కదా. ఇప్పుడు మీ విషయంలో జరగవచ్చారంటారా? అదే నేను అంటే ఎప్పుడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో? మీ లాజిక్ కరెక్టే. అసెంబ్లీకి పార్లమెంట్కి 2-3 నెలల తేడాలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎంపీ సీట్లు కొట్టింది, బీజేపీకి 4 వచ్చేసాయి. నేను ఏమంటానంటే మీరన్న లాజిక్కే తీసుకుంటే ఎప్పుడన్నా అట్లా జరిగిందా? మరి దీన్ని మనం 4 నెలల నుంచే మీకు వ్యతిరేకత మొదలైందని అనుకుంటే ఎట్లా ఉంటుంది? రైట్. నేను వ్యతిరేకత ఎందుకు మొదలైంది అంటున్నానంటే మేము ఎప్పుడైతే కృష్ణా రివర్ బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడులు ఏమండి, 2 తెలుగు రాష్ట్రాలకు అది గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు, 2 నదులే. 2 నదులైనప్పుడు కృష్ణా రివర్ను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. నువ్వు ఇప్పుడు వాటర్ రిలీజ్ చేయాలన్నా పవర్ జనరేట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిందే. అండ్ అదేవిధంగా ఈరోజు గోదావరి గురించి మనం చూస్తున్నాం. గోదావరి తుంగభద్ర కనెక్టింగ్ అని చెప్పేసి ఒకటి ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చేసి తమిళనాడులో ప్రకటించేసారు కాదు ప్రైమ్ మినిస్టర్ గారు. అంటే గోదావరిని కూడా కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నప్పుడు నీ హక్కేది, నీ నీరేది, నీ అలకేట్ చేసిన వాటర్ ఏది? మనం అదే కదా పోరాటం చేసేది. తెలంగాణకి వేయకుండా ఆంధ్రప్రదేశ్కి వేయకుండా నీళ్లు పట్టుకుపోతానికి బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. చెప్పినప్పుడు మనం ఎవరి మీద పోరాటం చేయాలి? కాబట్టి నేనేమంటున్నా, తప్పకుండా ఇది అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర కాబట్టి ఆ కుట్రను తిప్పికొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సరైన నాయకత్వం వహిస్తుంది. కృష్ణా గోదావరి జలాల గురించి పోరాటం చేస్తుంది.